ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని టాప్ హీరోయిన్ దీపికా పదుకునే అన్నారు. వర్కింగ్ అవర్స్ కారణంగా ఈమె భారీ ప్రాజెక్ట్స్ నుంచి వైదొలిగారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు తాజాగా ఆమె స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బంది పెట్టే వాటిని అంగీకరించనని స్పష్టం చేసింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది సూపర్ స్టార్లు, టాప్ హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని, ఇదేం రహస్యం కాదని చెప్పారు. కానీ ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లో నిలవలేదన్నారు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెప్తే మొత్తం విషయం తప్పుదోవ పడుతుందని, అందుకే వాళ్ల పేర్లు చెప్పాలి అనుకోవడం లేదన్నారు. పైగా వారిలో చాలా మంది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్లలో పాల్గొంటారని, వీకెండ్స్లో పనిచేయరని తెలిపారు. న్యాయంగా పోరాటం చేస్తున్న కారణంగా మీరు ఇబ్బంది పడ్డారా అని అడిగిన ప్రశ్నకు దీపిక స్పందించారు. తాను దీన్ని చాలాసార్లు ఎదుర్కొన్నాను, ఇది కొత్తేం కాదు అన్నారు. దీన్ని ఎలా వెల్లడించాలో కూడా నాకు తెలియడం లేదన్నారు. ఎన్నో పోరాటాలను నిశ్శబ్దంగా ఎదుర్కొన్నానని, కానీ కొన్ని కారణాల వల్ల అవి బహిరంగంగా మారతాయన్నారు. తానెప్పుడు దేనిపైనా స్పందించనని, నిశ్శబ్దంగా యుద్ధాలు చేయడం మాత్రమే నాకు తెలుసు. అలా చేస్తేనే అది గౌరవంగా, హుందాగా ఉంటుందని దీపిక సమాధానమిచ్చారు. ఇక కల్కి 2898 AD సీక్వెల్లో దీపిక నటించడం లేదంటూ నిర్మాణ సంస్థ పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అలాగే ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్లోనూ మొదట దీపికను తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అనూహ్యంగా ఆమె స్థానంలోకి తృప్తి డిమ్రీ వచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.